నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శుభదినమును ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని విలువైన మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము నిమిత్తమై కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైన శుభ తరుణాన్ని ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అనగా, ఎల్లప్పుడూ ప్రార్థించే వారిని దేవుడు ఎవరి వశము చేయడు. అంటే ఎల్లప్పుడు అన్నా ఒకటి. ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అది కుటుంబ ప్రార్థనైనా వ్యక్తిగత ప్రార్థనైనా, ఇలాగ ప్రార్థన చేసే వారిని దేవుడు ఎవరి వశము చేయడు. ఈరోజు అంశంలోని ప్రాముఖ్యమైన విషయము వశము. పూర్వ దినాల్లో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వశీకరణ అనేవి ఉండేవి అని దాన్ని పర్యాయ పదముగా ఇట్లా చెప్పేవాళ్ళు. మా వానికి వాళ్ళ అత్తలు మందు పెట్టినారన్నా, అందుకే వాడు ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మా పాపకు వాళ్ళు మందు పెట్టారన్నా, ఇలాంటి మాటలు. ఎందుకు పెట్టారు మందు అనంటే జబ్బు బాగవడానికి కాదు, మా వశము కావడానికి అని చెప్పేవారు. దేవుని మహాకృప 26 సంవత్సరాల నుంచి దేవుని సేవలో అనేక కుటుంబాలు, పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు, అనేక ప్రదేశాలు సంచరిస్తూ సేవ చేస్తూ ఉన్నాను. ప్రారంభ దినాల్లో దాంపత్య జీవితంలో సరైనటువంటి అవగాహన లేని దాంపత్య జీవితంలో అత్తామామల మధ్య, అలాగే దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు మా జీవితంలో కూడా జరిగాయి. కానీ బహుశా నాకెవరు ముందు పెట్టలేకపోయారు, మా అత్తోళ్ళు కానీ, లేకపోతే నేను గద్దిస్తున్నానని ఈ అన్న మాకు ఫేవర్గా ఉండాలని కూడా ఎవరు నాకు ముందు పెట్టలేకపోయారు. అది నా వరకు, నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి, నా వరకు నేనేమంటానంటే అది కేవలం ఒక అబద్ధమైనటువంటి అభూత కల్పన. అంటే సృష్టించబడినది లేదన్నా ఇది నిజం. మేము వెళ్తే ఆ ప్రాంతంలో కొంతమందికి మందు కక్కించారన్నా, వాడు కక్కించిందేందో పెట్టిందేందో నాకు తెలియదు. కానీ ఒకవేళ అదే నిజమైతే మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలామంది ఆ వార్త తట్టుకోలేక చనిపోయారు. ఆ సమయంలో ఆయన ఏకైక కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతో అనేక కుటుంబాలకు వెళ్ళాడు. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుపుతో, బాధతో కుటుంబాన్ని కోల్పోయినప్పుడు, నాయనా మమ్మల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి వచ్చావని ప్రతి ఒక్కరు అన్నం పెట్టారు. మేము అనాథాశ్రమంలో పనిచేసేటప్పుడు వాళ్ళ భార్యతో మాట్లాడాం, ఏమేమి ఇష్టము జగన్ గారికి అంటే. ఆయన వంటలు కొన్ని చెప్పారు. ఆయనకు పెరుగన్నం అస్సలు ఇష్టం లేదంట. కానీ వెళ్ళిన ప్రతి చోట ఆయనకు పెట్టింది ఏంటంటే, వాళ్ళ కడుపు సల్ల అనేది పక్కన పెడితే ఆయనకు, నాయన మా ఇంటికి వచ్చే పెరుగన్నం తిన్నా అంటే తింటా వచ్చినాడు. అయితే మీరు గమనించండి, ప్రతి ఒక్కరూ పెరుగన్నములో కనుక చాలా మంది ఏం చనిపోలే, ఒక 1600 మందే. సో చాలా మంది, మన ఆంధ్రప్రదేశ్లోనే 5 కోట్ల జనాభా ఉంది, ప్రక్కన తెలంగాణలో 4 కోట్లు. ఈ ఉభయ రాష్ట్రాల్లో ఆయన తిరిగినది 1600 ఇండ్లకే. కాబట్టి 5 కోట్లు వేరు, 1600 వేరు. వాళ్ళలో కనీసం ఒక 16 మంది అయినా అన్నంలో మందు పెట్టింటే
జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి వాళ్ళ ఇంటికి ఏమో చెప్పు పోయిండోలో పోయేవాడు. అంటే మీరు అనొచ్చు వాళ్ళకు అప్పుడు ఆలోచన రాలేదా అని. మీకు వస్తే పెడతారేమో మరి. సరే, ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. వశము అనేది నేను ఇదివరకు చాలా సందేశాలు చెబుతూ వచ్చాను. కానీ ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థనా పరుడవైతే లేదా నువ్వు ప్రార్థనా పరురాలువైతే దేవుడు నిన్ను కొందరి వశము చేయడు. అంటే కొన్ని స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు లోకంలో. ఆ స్వభావాలు కలిగిన వ్యక్తుల వశము నిన్నైనా నన్నైనా చేయక, వాళ్ళ వశము చేయక, వాళ్ళ దగ్గర నుంచి మనము తప్పించుకునే ఉపాయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తాడు. ఏంటో చూద్దాం. దానికి మూల వాక్యాన్ని చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము వాస్తవానికి 22, 23 రెండు వచనాలు చదువుకున్నామా? 22, 23 వచనాలు. 13వ అధ్యాయము 22, 23 వచనం. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. వేటాడుటకు వారికను నీ వశమున ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనములు కనుక ఎందురు, సోద చెప్పక ఎందురు. నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు. ఆ మాట చూడండి. నా జనులను మీ వశము నుండి విడిపించెదను. చాలు. దేవుడైన యెహోవా అంటున్నాడు, నా బిడ్డలండి మీరు, నా జనులు మీరు, మిమ్మలను కొందరి వశము చేయను నేను అన్నాడు. ఎవరి వశమో ఒక పేపర్ తిప్పండి, టూకీగా అలాగే చెప్తాను మీకు. టూకీగా చాలా ఉన్నాయి. 13 మీరు తర్వాత చదువుకోగలిగితే చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి చెప్తాను. 3వ వచనం చదువుతాను, నేను చదువుతాను, మీరు వినండి చాలు. సరేనా? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియూ కలగకుండాను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ అన్నాడు. దేవుడు దర్శించి ఇది చెప్పు అని చెప్పిండు. సొంత బుద్ధిని ఆధారం చేసుకుని కొంతమంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు. ఆ మధ్య కాలంలో కొంతమంది చెప్పారు, 2024లో ఈ ఎలక్షన్స్ టైంలో కారు రై అని పరిగెత్తుంది, పెట్రోల్ లేకపోయినా అన్నారు. కరెంటు లేకపోయినా ఫ్యాన్ రీ అని తిరుగుతుంది అని అన్నారు. ప్రవచనాలు చెప్పారు. ఏ బుద్ధిని ఆధారం చేసుకొని? సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, సొంత బుద్ధి చేత. మీకు ఇంకా అర్థం కావడానికి ప్రవక్తల విషయం వెళ్ళకోకుండా చెప్తాను. మీ ఇంటి దగ్గరకు వచ్చి, మీ ఇంటికి కీడుందమ్మా, ఈ కాయ కట్టాలి, ఆ చెట్టుకు తీసుకొచ్చి ఆ ఏరు తెచ్చి తగిలిస్తే నీకు పోతుంది అని అంటారు. నేను అంటాను, ఆ ఏరేదో వాడే కట్టుకొని కూర్చొని బతకచ్చు కదా. వాడు దానికి అంటాడు, మాకు ఇట్టే రాసి పెట్టింది అంటాడు. అరే, నీకు ఇట్టే రాసి పెట్టినప్పుడు మార్చుకోవడానికి నీకు చేత కాలేదు, కానీ మాకు ఇట్టే రాసి పెట్టింటే నువ్వు ఇచ్చిన ఒక చిన్న కాయతో మారుతుందా? ఆలోచన చేయరు మన వాళ్ళు. ఎంతైతుంది స్వామి, ఎంతైతుంది? మా ఇది ఇక్కడక్కడ దొరికే మూలిక కాదు, ఈ కాయ కాదు. ఇది హిమాలయాల్లో నుంచి రాత్రి కడపలో ఫ్లైట్లో దిగింది, అక్కడికి మేము వెళ్ళి తెచ్చుకున్నాం. కాబట్టి ఇది నీకు మాత్రం ఒక్కటే ఒకటి దాచిపెట్టిన నేను. ఏమో రాత్రి ముందు వచ్చి మాట్లాడిపోయినాడు మా నాయపతో, నీకు మాత్రమే అని చెప్పగానే యాడాడ దాచిపెట్టిందంతా విప్పి వానికి కప్పి వాని దరిద్రం వీడు జుట్టించుకొని కదండి. అబద్ధం. 10వ వచనం చూడండి. 13వ అధ్యాయం 10వ వచనంలో, సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద ఏం పూత? లోపలేముంది? ఇటుకల్లో మట్టి పేర్చారు ఊరికే. అంటే వీళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు. ఎదుటి వ్యక్తి దగ్గరకు వచ్చి సమాధానపడనుమా, దేవుడు మీకు సమాధానము కలుగు చేయనుగాక అని అనగానే
ఆయన వచ్చి మాకు సమాధానం అని చెప్పి వాళ్ళకు భార్య భర్తలకు సమస్య ఉండదు, అత్తాకోడలకు సమస్య ఉండదు, అన్నదమ్ములకు సమాధానం ఉండదు, ఎక్కడ ఉండదు మనకు. వాడు వచ్చి మనకు సమాధానం అని చెప్తే మనమే అనుకుంటామంటే మనకు అంత సమాధానమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియులారా, కడుపు నిండిన వాడే నీ ఆకలి తీర్చగలడు, కానీ ఆకలితో ఉన్నవాడు నీకు ఆకలి తీర్చలేడు, అవసరం తీర్చలేడు. అలాగే సమాధానంగా ఉన్నవాడే సమాధానాన్ని ప్రకటించగలడు, కానీ పెదాలతో ఊరికే వచ్చి ఉత్త కళ్ళబొల్లి మాటలు చెప్పేటటువంటి మోసపు పరిచేటటువంటి వ్యక్తుల నుంచి అంట ఆ వశము నుంచి నిన్ను నన్ను ఏం చేస్తాడు దేవుడు, విడిపిస్తాను అన్నాడు. అక్కడ మళ్ళీ 12వ వచనం కూడా చూస్తే, ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమైనని అడుగుదురు కదా. అడగరా మరి? మీరు అన్ని వారాలు తిరిగినారే, ఏం మరి మీరు బాగుపడలేదే? ఇన్ని వారాలు పోయొచ్చినారే, ఏం మీ సమస్య తీరలేదే? సమస్య తీరాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనస్సు మారాలి, దేవుని వాక్యము మన హృదయంలో నింపుకోవాలి తప్ప మనకి ఏం అర్థం కాకపోయినా గుంపులో కూర్చొని ముఖానికి నూనె కొట్టించుకొని నూనె ముఖం పూసుకొని వస్తే సమస్యలు పోవు. గుంపును చూసి వస్తే సమస్యలు పోవు. వాక్యము హృదయములో పెట్టుకోగలిగితే సమస్యలు పోతాయి. అందుకే జనులు అట్లా అడుగుతారంట, ఏమైందిరా మరి మీకు, గోడ పడిపోయిందే. అటు నాకు 14వ వచనానికి వద్దాం. దాని పునాది కనబడినట్లు మీరు గచ్చిపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దాని కింద నీరును నేలతో సమానం అయిపోతుంది మట్టి ఎప్పుడైనా. తర్వాత 19వ వచనానికి వస్తున్నాం. అబద్ధపు మాటలను అంగీకరించిన జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దేనికోసం చెప్పండి, దేనికోసం? రొట్టె ఎవలా అన్నాడు. భక్తి జీవితంలో అమ్మా ఇది తప్పు అయితే తప్పు అని చెప్పాలి. అమ్మా తప్పు అని చెప్తే నాకు టమాటకాయలకు రావు, ఎర్రగడ్డలకు రావు, బియ్యపు గింజలకు రావు. అమ్మ వద్దు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట నా సమర్పణ జీవితం ఎలాంటిదంటే, ఒకసారి ఒక సహోదరి ఫోన్ చేశారు, అన్నా రేపు వారం మీ చర్చికి మేము రావాలనుకుంటున్నాం, ఈ ఊరే రావాలనుకుంటున్నాం, అయితే మేము రాకముందుగా మీరు మా ఇంటికి వస్తే ఒక బీమ్ ప్యాకెట్ ఇద్దాం అనుకుంటున్నాం అన్న మీకు అని అన్నారు. ఎందుకు బీమ్ ప్యాకెట్ ఇద్దాం అనుకుంటున్నారు అని అడిగాను నేను. ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు అని అడిగాను. ఏం లేదన్నా, చర్చిలో ఎప్పుడైనా ఫంక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడు మీరు మీ వాళ్లకు ఈ ప్యాకెట్ రైస్ తో వండి పెట్టండి అని అన్నారు. మీరు ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు అని అన్నాను. అన్న మేము ఈ వారంలో వస్తాం అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, శనివారం వచ్చి మీరు బీమ్ ప్యాకెట్ తీసుకోండి, ఆదివారం మేము చర్చికి వస్తాం, అప్పుడు చర్చిలో మీరు అన్న ముందు పలానమ్మ మాకు బీమ్ ప్యాకెట్ ఇచ్చిందని మేము చెప్పాలా. నేను అన్నాను, చాలా సంతోషం, మీ ప్రేమను మేమేమి కాదనము, మీరు ఎటు ఆదివారం వస్తున్నారు కదా, అప్పుడు మీరు తీసుకొని రండి, అప్పుడు మీరు తీసుకొని రండి అంటే ఒకవేళ రాలేకపోతే వచ్చినప్పుడే తీసుకురండి. ఇంతవరకు ప్రియులారా, ఆ ఇంటికి వెళ్తే కానుక ఇస్తారు, ఈ ఇంటికి వెళ్తే రైస్ ఇస్తారు, ఆ ఇంటికి వెళ్తే కూరగాయల ఖర్చు ఇస్తారు, ఆకలితో చావనైనా చస్తాను, కానీ ఆశపడి ఇండ్ల చుట్టూ తిరగనండి నేను. అంటే నీకు ఎక్కువైందంటాను, ఎక్కువ లేకోకుండా కూడా ఉండింది కదా. చాలా దినాలు ఇదే మందిరంలోనే బాటలు నీళ్లు తాగి ప్రార్థన చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఒకటి కాదు వాస్తవంగా అన్నము లేక, పెళ్ళైన తర్వాత కూడా, పెళ్లికి ముందే కాదు పెళ్ళైన తర్వాత కూడా అన్నం లేని రోజులు చాలా ఉన్నాయి. చుట్టూ బంధువులు రక్త సంబంధికులున్నా ఏ టైంలో కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ, ఒక్క మిరపకాయ
ఒక ఎర్రగడ్డ పక్కింటిలో నుంచి ఇవ్వండి మళ్ళా తెచ్చుకుంటాం అని రోజు కూడా లేవు. కానీ చాలా మంది దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు తప్పును తప్పు అని మాత్రం హెచ్చరించాం. ఎందుకు అని అంటే పాపపు జీవితాన్ని అలాగే జీవిస్తూ ఉంటే ఒక దినాన నిత్య నరకం వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం చూస్తే అబద్ధపు మాటలు దేనికోసం అంటే చారుడు ఎవళ్ళు ఒక రొట్టె ముక్కకు ఆశపడి బతికేదానికి అర్హత ఉన్న వాళ్ళను చంపుతున్నారు, చచ్చిపోయేదానికి అర్హత ఉన్న వాళ్ళను బ్రతికిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తూ 23లో అన్నాడు, నా జనులకు మిమ్ములను నేనేం చేస్తాను, విడిపిస్తాను. నా జనులకు మీరు వారి వశము కాకుండా నేను విడిపిస్తాను అన్నాడు. ఎవరి వశము మనము తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఎవరి వశములో ఉన్నారో చెప్పి నేను అంశ భాగంలోనికి వెళ్తాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 404వ పేజీ 404వ పేజీలో నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా, మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కాదా, మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు, మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశము అనే పదం లేకుండా ఈరోజు మనం ఎక్కడ వాక్యం చదవం. అన్యుల వశమున నుండగా చాలు. ఇక్కడ ఏమన్నాడు, మా కుమారులలో కొందరు లేదా మా కుమార్తెలలో కొందరు అన్యుల వశములో ఉన్నారు. చెప్పండి మీరు ఇప్పుడు మీ పిల్లల్లో కొంతమంది లేదా మీలో కొంతమంది దాస్యం అనే వశములో ఉన్నారు. అయ్యో ఏందని అంత మాట అనేసి అంటారా? ఫోన్ అనే దాస్యపు వలలో ఉన్నారు. పిల్లలు బడి నుంచి రాగానే అమ్మ ఏం చేసింది కూర అని మూత తీసి చూడటంలా ఫోన్లో ఏముంది అని చూసే పిల్లలు లేరా? దాస్యము. మీ ఇంట్లో మీ కాలక్రమేణా అంటే భర్త డ్యూటీకి పిల్లలు చదువులకు ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత మీరు కొంతసేపు రిలాక్సేషన్గా కూర్చొని ఎంచక్క తలకాయ నొప్పి వచ్చిందాక చాలా మంది ఏం చేస్తున్నారు? ఏ దాస్యం అది? భయంకరమైన దాస్యం. మిమ్మల్ని అడిగితే ఈ రోజుల్లో ప్రస్తుత దినాల్లో రోజులో ఇంటి దగ్గర ఉంటే, అందుకే నేను ఆ మధ్య ఇప్పుడు కాదు దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం చెప్పాను, ఇప్పుడు దాని శాతం ఇంకా పెరిగిపోయి ఉంటుంది. 4 సంవత్సరాల క్రితం ఒక సర్వే ఏంటంటే ఒక మనిషట సగటున రోజుకు ఫోన్లు మనకు రోజుకు 3-4 రావచ్చు ఫోన్ కాల్స్. కానీ ఈ ఫోన్ మన దగ్గర ఉంటేనంట కనీసం రోజుకు మనం ఒక 8 గంటలు పడుకుంటే మిగిలిన 16 గంటల్లో 8 గంటలో 9 గంటల్లో డ్యూటీ చేస్తే మిగతా టైంలో ఇంటి పనులు పిల్లలు పిలుచుకొచ్చుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే 16 గంటల సమయంలో ప్రతి మనిషి రోజుకు 16 గంటలు మేల్కుంటాడు, 8 గంటలు నిద్రపోయినా. ఈ 16 గంటల సమయంలో 50 సార్ల నుంచి 150 సార్లు ఫోన్ వచ్చినా రాకపోయినా అలాగా ప్రెస్ చేసి అటు చూసుకొని మళ్ళీ ఏం రాలేదు అని పక్కన పెడతారంట. రోజుకు 50 నుంచి ఎన్నిసార్లు? 150 సార్లు. అటు ఇంట్లో తిరిగేసి వచ్చేది, అటు ఫోన్ చేసి మళ్ళా పోయేసి ఉప్పేసేది. ఏమి రాజకీయాలు ఉంటాయండి? పెద్ద దాస్యం ఇది. వాస్తవానికి సందేశం జనవరి 1లో చెప్పవలసిన వాగ్దాన సందేశం ఇది మీకు.
కానీ ప్రభు ఎందుకో ఆ దినాన సజీవులు అనే మాట మాట్లాడుతూ ఈ దినాన్ని మాట చెప్పమన్నాడు. సో ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకున్నాం, మనలను ఎవరి వశము చేయడో చాలా విషయాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎన్ని చెప్పగలిగితే అన్ని ఇది నన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నాం. యెహోవా ఐగుప్తుల వశములో నుండి, అమోరీయుల వశంలో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశంలో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రము గాక సీదోనీయులను, అమాలేకీయులను, మయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించి తిని కదా. ఆగండి, బాధపరచు వారి వశము నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు ఈ దినాల్లో. ఇంకా ఎవరు? బాధపరిచే వారి వశము నుంచి ఈ రోజు నుంచి దేవుడు ఈ సందేశం ఉంచిన నేటి నుంచే విడిపించబోతూ వస్తూ ఉన్నాడు. 11-12 వచనాలు చదివినప్పుడు అక్కడ కొన్ని పేర్లు చెబుతూ వచ్చాడు ఆయన. ఐగుప్తీయులని, అమోరీయులని. ఎంతమంది ఉన్నారు మొత్తం? చదివారా? ఇప్పుడు చదువుతారా? నేను చదివేటప్పుడు చదవండి, చేయించండి. ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రముగాక సీదోనీయులను, అమాలేకీయులను, మయోనీయులను. హౌ మెనీ మెంబర్స్? 7. ఎన్ని జాతుల వారు? మనల్ని బాధపెట్టడానికి అపవాది 7 దారులను వెతుకుతూ వస్తాడంట. అక్కడ అదే రాయబడింది. ఇప్పటిదాకా అలాంటి పరిస్థితుల గుండా, బాధ గుండా మీరు వెళ్ళి ఉన్నట్లయితే, ఎప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని బాధపరుస్తూనే ఉన్నట్లయితే, ఇప్పటిదాకా మీరు చేసిన ప్రార్థన కన్నా మరికొంచెం ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచుకోండి. బాధపరిచే వారి వశము నుంచి నా దేవుడు నేటి నుంచే మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? విడిపించబోతున్నాడు. ఈ రోజుతో మీ బాధలు మీరు నమ్మగలిగితే, నమ్మడమే కాదు ప్రార్థించగలిగితే, ప్రతి దినము మీరు ప్రార్థించగలిగితే, సెల్ కన్నా సెల్ అనేది మిమ్మల్ని హెల్లుకి తీసుకెళ్తాది. హెల్ అంటే అంతే, నరకమే. అప్పుడప్పుడు అంటారు గో టు హెల్ అంటారు చూడండి, అంటే పోయి నరకం చావుపో అని చెప్పి, నరకంలోకి పో అని. తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయడం అనేది తర్వాత విషయం. పాడైపోయే అవకాశం చాలా ఉంది. ఎందుకు ఈరోజు అక్రమ సంబంధాలు తెలుసా? ఫోన్లలో అనవసరమైనటువంటి ఫాలోవర్స్, ఫోన్లలో అనవసరమైనటువంటి చాటింగ్లు, ఫోన్లలో అనవసరమైనటువంటివి. గాడిదలు ఇక్కడ కూడా ఉన్నాయి, కొన్ని చూసే గాడిదలు రాత్రి 10 వరకు 12 వరకు ఆ ఫోన్ చూసుకుంటూ ఉండడమే. ఎవర్రా నీకు ఫోన్ చేసేవాడు? నీ బతుకు ఒక 10 ఫోన్లు వస్తాయి రోజుకు. వచ్చే పిల్లలు ఉన్నారులేండి, వాళ్ళ డ్యూటీల పర్పస్ వాళ్ళకు వేరే విషయం. నిత్యము దాంట్లోనే మునిగిపోయి నరకపు అంచునకు చేరుతున్నావు. తిరిగి మన సబ్జెక్ట్ లోనికి వద్దాం. 7 జాతుల వారు ఇశ్రాయేలును బహుగా బాధపరుస్తూ ఉన్నారు. వారు దేవుని మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. కాబట్టి నా దేవుడు చెప్తున్నాడు, బాధపరిచే వారి వశము నుంచి తన పిల్లల్ని ఏం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడు. అమ్మా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ పిల్లలు ఆన్లైన్ క్లాస్ అన్నా, ఆఫ్లైన్ క్లాస్ అంటే స్కూల్కి వెళ్తారు, ఆన్లైన్ క్లాస్ మేము వింటున్నాం మమ్మీ అని అంటే, అవునమ్మా లోపలినమ్మా నేను వాకిలి పడతా మిక్సీ శబ్దం వస్తాదమ్మా అనద్దమ్మా, అనద్దు. మిక్సీ శబ్దము గంటల తరబడితే ఏమి రాదు. వస్తే ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు ఏదో నువ్వు మిక్సీకి వేస్తావు, మిగతాదంతా పొయ్యి మీద జరుగుతూ ఉంటుంది. హాల్లోనే ఎంచక్క ఒక టేబుల్ మేట్ వేసి లేదా ఒక టేబుల్ వేసి నువ్వేమి నాలనుకుంటున్నావో
నువ్వు వింటూ ఉండు, నా పని నేను చేసుకుంటూ ఉంటా. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఏం కాదు, పాపం జరగదు. అనేక మంది బాధపరుస్తున్నారు ఇశ్రాయేలీయులను. దేవుడు అన్నాడు, వారి వశము నుంచి నన్ను ప్రార్థించారు కాబట్టి మిమ్మల్ని నేను విడిపిస్తాను. సహజంగా మనల్ని బాధపరిచేటటువంటిది ఎక్కువ ఏంటి అని అంటే, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నాం. 5:34. అందుకాయన కుమారి నీ విశ్వాసమును స్వస్థపరచను, సమాధానము గల దానవై పొమ్ము. నీ బాధ, ఇందాకేం మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ పాయింట్ లో, బాధ పరిచే వారి వశము నుంచి విడిపిస్తాడు దేవుడు. చదువుతాం. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఈరోజు చాలా మందికి ఏదో ఒక బాధ, బలహీనత, ఏదో ఒక వ్యాధి, తీరని సమస్య. 10 ఏళ్ళైనా 11 ఏళ్ళైనా. ఇక్కడ మనం చూస్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె. అమ్మా, మేము ఒక పిల్లలు కలిగిన తండ్రిగా, భార్య, కుటుంబం కలిగిన జీవితంగా నేను చూస్తుంటాను. 5 రోజులు ఆడపిల్లలకు నెలక్రమం వచ్చినప్పుడే ఆ బిడ్డల ముఖం చూకిపోతుంది. ఈమెకు ఎన్నేళ్ల నుంచి అంట? ఎన్నేళ్ళు? 12 ఏళ్ల ముంచింది బాధ. ఆ అధ్యాయం అంతా చదివితే ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బు చేత 25లో అనేక మంది వైద్యులను తిరిగి ఎన్నో తిప్పలు పడింది. డబ్బంతా ఖర్చు చేసింది. పైపెచ్చు ఈ వ్యాధి ఇది అనే సమాజంలో తెలిస్తే ఆమె దగ్గరకు రానివ్వరు. అందుకే ఆమె చాలా రహస్యంగా ఆమె మనస్సులో అనుకున్నది ఏంటంటే, నేను ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు, నేను స్వస్థపరచబడతా. సో నా బాధ నివారణ అవుతుంది. రోజు వాక్యం వింటున్న దేవుని కుమారుడు, కుమార్తె, నీ కుటుంబంలో ఎన్నో బాధలున్నాయి. నువ్వెందుకు ప్రభు దగ్గరికి రాకూడదు? ఆదివారం కనపడితే ఆదివారం ఇంకా కనపరాం. ఈరోజు కొంతమంది అస్సలు కనపడలేదు. చూడండి, వాళ్ళు భూమి మీద బతికుండాలో లేదో నాకు తెలియదు, కానీ రక్షించబడినప్పుడు మాత్రం, నీళ్ళలోకి దిగేటప్పుడు మాత్రం ఏమన్నారు అంటే, మా ఊపిరి ఉన్నంత వరకు ప్రభువుని నేను నిర్లక్ష్యం చేయము, ఆయన శరీర రక్తాన్ని నిర్లక్ష్యం చేయము, కష్టాలన్నిటినీ అధిగమిస్తాం, ప్రభువుకు సాక్షిగా ఉంటాం అని పంచభూతముల సాక్షిగా ఒప్పుకున్న వాళ్ళు, మాకు సెలవు లేదు, మాకు పలానోళ్ళు 50,000 డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము పనికి పోకపోతే వాళ్ళ డబ్బులు మాకు అంటారు. వాళ్ళు 50,000 ఇవ్వగలరు నీకు, కానీ నీ దేవుడు నీ కోసం ఏమిచ్చాడు తెలుసా? ప్రాణం ఇచ్చాడు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.